అత్తాపూర్లోని కీచక టీచర్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడు విష్ణును ఎస్ఆర్డీజీ స్కూల్ యాజమాన్యం కాపాడే ప్రయత్నం చేసిందని పేరెంట్స్ ఆరోపించారు. విష్ణుని విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు చితకబాది పోలీసులకు అప్పగించారు. రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్లో ఎస్ఆర్డీపీ స్కూల్లో విష్ణు అనే వ్యక్తి పీఈటీగా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా విష్ణు ఆ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు విద్యార్థిని చెప్పేది. దీంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు స్కూల్కు చేరుకుని దాడికి దిగారు. అయితే అప్పుడు విష్ణు ఇంకా స్కూల్కు రాలేదని, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందంటూ స్కూల్ యాజమాన్యం తెలిపింది. చివరికి విష్ణుని కనిపెట్టి చితకబాది పోలీసులకు అప్పగించారు విద్యార్థిని కుటుంబ సభ్యులు. స్కూల్ సార్ ఇది అత్తాపూర్లో ఉంది. ఏ పిల్లలకు కూడా చాలామంది మా పిల్లలది మా వసంతది తెలిసినాక వేరే పిల్లలకు కూడా పిలిచి అడిగినాం సార్. అయితే వాష్రూమ్కి పోతుంటే ఇక్కడ ఇట్లా ఇట్లా చేయి పెడతాడంట, ఇట్లా పోనీయడంట, వాష్రూమ్ కాడనే ఉంటాడంట. ఒక్క సీసీ కెమెరా లేదు సార్. ఆఫీస్ రూమ్లో ఉంది కానీ ఇక్కడ బయట లేదు, ఒక క్లాస్ రూమ్లో లేదు, ఎక్కడ సీసీ కెమెరా లేదు, మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. మార్నింగ్ నుంచి మేము అంటే రెండే మాటలు మాట్లాడతాం, మేము ఇష్యూ చేయదలుచుకోలేం. మీ మ్యాటర్ ఒక్క రెస్పాన్స్ ఇవ్వండి, మా పిల్లల భవిష్యత్తు రేపటి రోజు మా పిల్లల గురించి అనేసి మేము చెప్తే కూడా మేడం ఒక్క రెస్పాన్స్ ఇస్తలేరు. వస్తాము అని ఇప్పటి వరకు ఎవరు రాలేరు సార్. ప్రతి ఒక్క మా పిల్ల గురించి వస్తే 10 పిల్లలు వెళ్ళారు సార్. నాకు ఇట్లానే చేస్తాడు, నాకు వాళ్ళ బాటిల్ గుంజుకొని తాగుతాడంట సార్. అది స్పెట్స్ తీసుకొని లోపల వేసేసుకుంటాడంట. డాన్స్ క్లాస్లో పోతాడంట, పోయి జాను అంటాడంట వాళ్ళకి. పీటీ సార్ మా పిల్లలకి అంతా హరాస్మెంట్ చేస్తుండు, సతాయిస్తుండు అంతా. మొన్ననే మాకు తెలిసింది, పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు పిల్లల దగ్గర. ఏమంటున్నాడు? ఫోన్ చేసి ఎట్లా ఉంది, కళ్ళు వచ్చిందా, ఏ డ్రాప్ వేసుకున్నావు, ఆ పేరేంటి నాకు కూడా చెప్పు, మా డాడీ ఉన్నారని చెప్తే తర్వాత డైవర్ట్ చేసి వేరే మాట మాట్లాడి తర్వాత ఫోన్ చేయండి అని తర్వాత చేస్తాం మళ్ళీ మీ డాడీ పోయినాక తర్వాత మెసేజ్ ఏం పెట్టలే. మాకు నిన్ననే తెలిసింది. ఫారెన్లో మేము యాక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు ఇవాళ వచ్చి పోలీస్ కంప్లైంట్ కూడా